Hey, hi, all of you. Welcome to our channel. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా వరకు ట్రెండింగ్లో ఉంటుంది కదా, సోషల్ మీడియాలో కానీ మనం ఫ్రెండ్స్ దగ్గర కానీ చూసుకున్నట్లయితే గిబ్లీ ఆర్ట్ ఇమేజెస్ అని చెప్పేసి ట్రెండ్ అవుతున్నాయి. సో వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది ఈరోజు తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మన యొక్క క్రోమ్ బ్రౌజర్ కానీ అంటే గూగుల్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేసుకొని మీరైతే చాట్ జీపీటీ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఎలాగ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనకైతే పైన కార్నర్లో లాగిన్ అని చెప్పి కనిపిస్తుంది. సో లాగిన్ మీద అయితే ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో 3 ఆప్షన్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చాట్ జీపీటీ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలా లాగిన్ అడుగుతుంది. సో లాగిన్ అయితే చేయండి. సో మనకి ఈ విధంగా అయితే అడగడం జరుగుతుంది. సో మన మెయిల్ ఐడి అలాగే జీమెయిల్తో యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో వాటితో లాగిన్ అవ్వచ్చు. లేదనుకుంటే మనం ఇక్కడ గూగుల్తో డైరెక్ట్గా అయితే లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే నేను గూగుల్తో డైరెక్ట్ లాగిన్ అవుతున్నా. సో మనం మెయిల్ ఐడి మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా లోడింగ్ అయ్యి మనకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం మొబైల్లో చేస్తున్నాం కాబట్టి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా కింద, మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. మనకి అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి నేనైతే డెస్క్టాప్ సైడ్లో పెడుతున్నా. మీరైతే డెస్క్టాప్ మోడ్ పెట్టుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా టైపింగ్ అని చెప్పేసి చూపిస్తుంది, అంటే నేను తెలుగులో పెట్టుకున్నాను. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేసుకున్నట్లయితే మనకైతే మన యొక్క ఫోటోని అయితే అప్లోడ్ చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేయాలంటే మన యొక్క కంప్యూటర్ స్టోరేజ్ నుంచి అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లే మనకి మన యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మన మొబైల్లో కానీ పీసీలో కానీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఒక ఫోటోని అయితే తీసుకొని ఆ యొక్క ఫోటోని అయితే అక్కడ అప్లోడ్ చేసినట్లయితే దానికి మనం ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో ఫోటో ఇచ్చేటప్పుడే ప్రాంప్ట్ కూడా కలిపి ఇవ్వాలి. సో నేనైతే ఒక ఫోటో ఇస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఆ ఫోటో అయితే లోడ్ అవుతుంది కదా. సో లోడ్ అయ్యేటప్పుడే మనం ఏం చేయాలంటే ఇక్కడైతే ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ ప్రాంప్ట్ అయితే మీకు ఇస్తాను. మీకు కావాలనుకుంటే కాపీ చేసుకోండి, మీరైతే ప్రాంప్ట్ ఇచ్చుకోండి. లేదనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకైతే ఈజీగా కాపీ అయిపోతుంది. సో ప్రాంప్ట్ ఏంటంటే కన్వర్ట్ దిస్ ఇమేజ్ ఇంటూ గిబ్లీ ఆర్ట్ స్టైల్. సో చూస్తున్నారు కదా, కన్వర్ట్ దిస్ ఇమేజ్ ఇంటూ గిబ్లీ ఆర్ట్ స్టైల్ అని చెప్పేసి మీరైతే ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా ఇక్కడ సైడ్ మనకు వచ్చేసి యారో మార్క్ కనిపిస్తుంది. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే సెండ్ చేసేయండి. సో సెండ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు చూస్తున్నారు కదా లోడింగ్ అవుతుంది. సో లోడింగ్ అయ్యి మనకైతే ఫోటో అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఫోటో ఎలా ఉంటుంది ఏంటనేది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే ఇది మ్యాక్సిమం వచ్చేసి ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో నేనేంటంటే ఆల్రెడీ నేను ఇంకొక అంటే స్టార్టింగ్లో ఒకటి చేశాను. సో దాన్ని చూపిస్తాను చూడండి. ప్రజెంట్ ఇదైతే మనకి దీంట్లో ఇంకోటి ఏంటంటే ఫ్రీ వెర్షన్లో మనకి మేబీ నాకు తెలిసి 1 డేకి 1 or 2 ఫొటోస్ మాత్రమే అవుతాయి. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుంది కాబట్టి మనకి అంత టైం లేదు కాబట్టి నేనైతే వీడియోలో ఆల్రెడీ తీసి పెట్టుకున్న స్క్రీన్ షాట్ అయితే ఉన్నాయి నా దగ్గర. నేను ఆల్రెడీ చేసినవి సేమ్ ఫోటోని. సో మీకైతే అవి చూపిస్తాను చూడండి. సో మనకి ఆ యొక్క ఇమేజ్ అనేది గిబ్లీ స్టైల్లోకి మారిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. దీన్ని మీరు ఏంటంటే ఆ యొక్క అంటే మనకి కన్వర్ట్ అయ్యి వచ్చిన ఫోటో మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో పైన మనకి కార్నర్ చూసుకున్నట్లయితే డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని మనమైతే మన యొక్క ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. సో వీటిని మీరు సోషల్ మీడియాలో కానీ మీ వాట్సాప్ డిపిఆర్ ఎలాగైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనమైతే గిబ్లీ ఆర్ట్లో మన యొక్క ఓన్ ఫొటోస్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. సో ఈ విధంగా మనమైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో ఇదండి.
సో ఇలాంటి ఇంకెన్నో ట్రెండీ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.